నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। నా పేరు అరుణ। ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు। ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించారు। నగరంలోని హోటల్ మౌర్య ఇంట్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించారు। నగరంలోని తన కార్యాలయానికి వచ్చిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కలిసి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను అందజేశారు। వారిని స్వీకరించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు। రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు వినతి పత్రాలు అందజేసేందుకు వచ్చిన వారితో ఆయన కార్యాలయం రద్దీగా మారింది। ఈ సందర్భంగా పలువురు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు। గంటల తరబడి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల మధ్యలోనే ఉండి ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా పలువురు వ్యక్తిగత సమస్యలతో పాటు తమ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను సంబంధించి వినతి పత్రాలను అందజేశారు। వచ్చిన వారందరినీ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు। గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రతిరోజు నగరంలోని తన కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది। రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కూడా ప్రజా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు। చదువు పరీక్షలు అంటే భయపడే విద్యార్థులను వాటి నుంచి బయటకు తీసుకువచ్చేందుకు హిప్నోథెరపీ విధానం ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి అన్నారు। ఈ మేరకు ఆయన రూపొందించిన ఎడ్యుకేషనల్ మోటివేషన్ క్లాసెస్ కరపత్రాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆవిష్కరించారు। నగరంలోని హోటల్ మౌర్య ఇంట్లోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నగరానికి చెందిన ప్రముఖ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి రూపొందించిన ఎడ్యుకేషన్ మోటివేషన్ క్లాసెస్ కరపత్రాలను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ప్రముఖ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో చదువు పట్ల భయం పోగొట్టేందుకు హిప్నోసిస్ క్లాసెస్ ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు। మన గత 32 సంవత్సరాలుగా హిప్నోథెరపిస్ట్గా ఎంతోమంది విద్యార్థుల్లో ఉన్న చదువు పట్ల భయాలను దూరం చేయటం జరిగిందని తెలియజేశారు। చాలామంది విద్యార్థులు ఏకాగ్రత లోపం, జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, మానసిక ఒత్తిళ్లకు గురి కావటం వంటి అనేక సమస్యలను ప్రస్తుతం ఎదుర్కొంటున్నారని, అలాంటి వారికి ఆ సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు హిప్నోథెరపీ ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు। ముఖ్యంగా పరీక్షలు అంటే భయపడే విద్యార్థుల్లో ఆ భయాన్ని దూరం చేసేందుకు ఈ విధానం చక్కగా ఉపయోగపడుతుందని వివరించారు। అలాగే విద్యార్థులతో పాటు పెద్దల్లో ఉన్న అనేక శారీరక, మానసిక సమస్యల పరిష్కారానికి హిప్నోథెరపీ చక్కని పరిష్కార మార్గమని ఆయన వివరించారు। ఎడ్యుకేషన్ మోటివేషన్ క్లాసెస్ అని చెప్పేసి ఒక బ్రోచర్ను పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు ఆ బ్రోచర్ని ఈరోజు వాటిని ఆవిష్కరించడం అనేటువంటిది జరిగింది। మరి ఈ క్లాసుల యొక్క ముఖ్య ఉద్దేశము ప్రస్తుతం విద్యార్థుల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు। వారు కొంతమంది విద్యార్థులు ఏకాగ్రత లోపము, అదేవిధంగా జ్ఞాపక శక్తితో సఫర్ అవుతున్నారు। మరి ముఖ్యంగా పరీక్షల భయము, అదేవిధంగా మానసిక ఒత్తిడి, కొంతమందికి శారీరక సమస్యల వలన కూడా సఫర్ అవుతున్నారు। అదేవిధంగా హాస్టల్లో ఉండాలంటే భయము, మరి అదేవిధంగా పోర్షన్ కంప్లీట్ చేయాలంటే కూడా భయము, ఇలాంటివన్నీ కూడా ఎన్నో సమస్యలు విద్యార్థులు ఎదుర్కోవడం అనేటువంటిది జరుగుతుంది। కాబట్టి ఈ క్లాసులు మరి తప్పకుండా టీజీ భరత్ గారు కూడా మరి ఆయన ఒకసారి ఒక 15 years బ్యాక్ కూడా నాతోటి మౌర్య ఇన్లో ఒక ప్రోగ్రాము హిప్నాసిస్ డెమో కూడా చూడడం అనేటువంటిది జరిగింది। ఆయన కూడా ఈరోజు చెప్పడం ఏమంటే ఈ క్లాసెస్ విద్యార్థులకు చాలా ఉపయోగపడతాయని చెప్పేసి ఆయన కూడా ఈరోజు చెప్పడం అనేటువంటిది జరిగింది। కాబట్టి విద్యార్థులందరూ కూడా, విద్యార్థులు కాకుండా తల్లిదండ్రులు కూడా ఈ క్లాసెస్ ఉపయోగించుకోవడం వలన మీ విద్యార్థులకు మానసిక ఒత్తిడి లేకుండా మంచి ర్యాంకులు సాధించడానికి, ఆరోగ్యంతో ఉండి మంచి ర్యాంకులు సాధించడానికి, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఇవి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను। ఈ నెల 26వ తేదీ నగరంలోని వెంకటరమణ కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ
వేషాధారణ నృత్య పోటీలను నిర్వహిస్తున్నట్లు భారతమాత మాతృమండలి అధ్యక్షురాలు పద్మావతమ్మ, ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో భారతమాత మాతృమండలి అధ్యక్షురాలు పద్మావతమ్మ, ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి, సభ్యులు శ్రీదేవి, స్వప్న, సారథి, మహాలక్ష్మి, కృష్ణవేణి, అనురాధ, హేమలత తదితరులు ఈ నెల 26వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న శ్రీకృష్ణుని వేషాధారణ నృత్య పోటీల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నగరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నృత్య పోటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ పోటీలను సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాలలో నిర్వహిస్తామని తెలియజేశారు. గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి చేతుల మీదుగా అందజేస్తామని వివరించారు. పోటీలలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల లోపు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని వారు తెలిపారు. భారతీయులు జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణాష్టమికి విశిష్ట స్థానం ఉన్నది. ఎందుకంటే భారతీయులందరూ కూడా ఎంతో వైభవంగా జరుపుకునే పండుగది. ధర్మ సంస్థాపన కొరకు శ్రీకృష్ణ భగవానుడు దశావతారంలో ముఖ్యమైనది శ్రీకృష్ణాష్టమి. అందుకనే ఆ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా విద్యార్థులకు వాళ్ళకు అంటే వాళ్ళ పాఠశాలలకు వెళ్ళి అందరికీ చెప్పామండి. వాళ్ళ జ్ఞాపక శక్తి చిన్నప్పటి నుంచి ఏదైతే వాళ్ళ మైండ్లో స్థిరంగా ఉంటుందో అదే పెద్దగా అయిన తర్వాత కూడా శాశ్వతంగా ఉండిపోతుంది. దీనికి సహకరించిన వారందరికీ కూడా రేపు సన్మానం చేయాలన్న ఆలోచనలో ఉన్నాము. టీజీ వెంకటేశ్వర గారు కూడా దానికి అంగీకరించినాడు. మేము వచ్చి అందరికి సన్మానం చేస్తామమ్మా, చేద్దాం, మనం అందరం కలిసి మంచి కార్యక్రమం కదా, అందరం చేద్దామన్నాడు. అందుకని ఆ ఉద్దేశంతో అందరం కలిసి ఈ కృష్ణాష్టమి వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము. అందరూ కూడా కర్నూలు ప్రజలందరూ, హిందూ బంధువులందరూ మా ఈ వినతిని స్వీకరించి అందరు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. నగరంలో స్టేడియం అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నివేదికను రూపొందిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు జిల్లా ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు కలిశారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 29వ తేదీ జరిగే జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో క్రీడల అభివృద్ధికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి వారితో చర్చించారు. నగరంలో క్రీడల అభివృద్ధికి సంబంధించి అవసరమైన కార్యక్రమాలకు సంబంధించిన ఒక నివేదికను రూపొందించాలని వారిని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ నగరంలో క్రీడల అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తమతో చర్చించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నగరంలో అథ్లెటిక్ పోటీల నిర్వహణకు సంబంధించి సింథటిక్ కోర్టు ఏర్పాటు ఆవశ్యకత ఉందని వారు తెలిపారు. అలాగే ఫుట్బాల్కు సంబంధించి పచ్చిక మైదానం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో మొదటి అంతస్తుపై 2వ అంతస్తులు నిర్మించి క్రీడా పోటీల నిర్వహణ సమయంలో ఇక్కడికి వచ్చే క్రీడాకారులకు వసతిని కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. అలాగే ఆర్చరీ పోటీలతో పాటు రైఫిల్ షూటింగ్కు సంబంధించి నగరంలోని నగరపాలక సంస్థకు సంబంధించిన ప్యాకెట్ పార్కులను కేటాయించాలని వారు మంత్రి టీజీ భరత్ని కోరారు. కర్నూలు నగరంలో టీజీ భరత్ సార్ గారిని ఈరోజు కలవడం జరిగినది. కర్నూలు జిల్లా క్రీడల అభివృద్ధి గురించి అడిగారు. మనం ప్రస్తుతం స్టేడియంలో ఉన్నటువంటి వివరాలు తెలియపరిచాము. సార్ గారు వాళ్ళ ఫ్యామిలీ, సార్ గారు టీజీ వెంకటేష్ సార్ గారు, భరత్ సార్ గారు మొదటి నుంచి కూడా క్రీడాకారులు, క్రీడా లవర్సు కావున క్రీడా రంగాన్ని ఎప్పటి నుంచో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు మినిస్టర్ అయిన తర్వాత మమ్మల్ని పిలిపించి ఏం చేస్తున్నారో, ఎలా ఉంది అని అడిగారు. ఈ విధంగా అని చెప్పి మేము క్రీడల గురించి జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ టోర్నమెంట్లు చేస్తున్నామని చెప్పాము. ఇంకా మునుముందు ఎక్కడెక్కడ అన్ని స్టేడియాల్లో ఏమి వసతులు ఉన్నాయి, ఇంకా ఏం చేయాలని చెప్పి అడిగారు. అన్నిటినీ కూడా ప్రపోజల్స్ పెట్టమని
సార్ గారు మమ్మల్ని అడగడం జరిగింది. మేము అన్ని ప్రపోజల్స్ సిద్ధం చేస్తున్నాం. కర్నూలు నగరాన్ని మంచి క్రీడా రంగంగా తయారు చేయాలనేది మినిస్టర్ గారి యొక్క ఉద్దేశం. వారు అడిగినవన్నీ కూడా అంటే మనకు ట్రాకు, ఇంకా మినీ స్టేడియాలు, ఇవి యొక్క డెవలప్మెంటు, క్రీడాకారులకు హాస్టల్ వసతులు అన్నీ కూడా ప్రపోజల్స్ త్వరలోనే తయారు చేసి సిద్ధం చేయమని చెప్పి మాకు సూచించడం జరిగినది. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు నగరంలో స్పోర్టెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నగరంలో స్పోర్టెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. కార్యక్రమంలో స్పోర్టెన్స్ సొసైటీ సయీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరిచరిత వెంకటరెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడేందుకు వీలుగా మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని పరిరక్షించే బాధ్యతను కూడా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న స్పోర్టెన్స్ సొసైటీ ప్రతినిధులను ఆమె అభినందించారు. ఈ 24th ఆగస్ట్ రోజున స్పార్టన్ గ్రీన్ కర్నూల్ మూమెంట్ అన్నది జరగడం జరిగింది. మేము ఇది చాలా మంచి రీచ్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ పార్ట్నర్గా చేశాము. గౌరిచరిత గారు వీళ్ళ ఫాలోవర్స్ అందరు కలిసి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. మేము 1,00,000 మొక్కలు మరియు సీట్స్ అందరూ స్టూడెంట్స్, కాలేజెస్, రాయలసీమ యూనివర్సిటీ వీళ్ళంతా కలిసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కలిసి 1,00,000 మొక్కల దాకా ఈరోజు ఈ మూమెంట్లో నాటడం జరగబోతుంది. దీనికి మేము చాలా ఆనందంగా ఉంటాం. ద బెస్ట్ time to plant a tree was 25 years ago and the second best time is now. మన తల్లి పేరు మీద లేదా మనకి ఇష్టం ఉన్న వాళ్ళ పేరు మీద లేదా మన పేరు మీద ఒక మొక్క నాటుదాం. మనం అందరం ఒక్కొక్క మొక్క నాటాల్సిందిగా కోరుకుంటున్నాం. వృక్షో రక్షతి రక్షితః అని అన్నాము. దానికి తోడు మనకందరికీ తెలుసు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని. దాంతో భాగంగానే ఎక్కడైనా మనము స్కూల్స్లో కానీ, కాలేజ్లో కానీ, ఆఫీసులలో కానీ చెట్లు నాటితే మనకి ఎంతో మంచిది. ఎందుకంటే మన నుంచి పోయే కార్బన్ డైఆక్సైడ్ పోయి మనము మంచి చెట్ల వల్లనే మనం ఆక్సిజన్ను పొందగలుగుతూ ఉన్నాము. కాబట్టి దీన్ని బాగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెట్లు నాటడమే కాదు, వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ తల్లి పేరిట, అమ్మ పేరిట కానీ, అలాగే బర్త్డేస్లో కానీ, దాని పేరిట కానీ ఒక చెట్లు నాటుకొని దాన్ని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు మేము పిల్లలతో చెట్లు నాటించడం జరిగింది. ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే చెట్ల క్రమశిక్షణ ఉంటుంది. అలాగే చిన్న పిల్లలకి ఒక చెట్టు నాటితే దాన్ని సంరక్షించే బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్తే ఇది మంచి అలవాటు. కాబట్టి వీళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ అందరి భాగస్వామ్యంతో నేను 1,00,000 మొక్కలు నాటాలన్న ధ్యేయంతో ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి దీనికి అందరూ సహకరించవలసిందిగా నేను అందరినీ, కర్నూలు ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. తమ కళాశాలకు చెందిన తేజస్విని అనే విద్యార్థిని ఇటీవల ప్రకటించిన CMA ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థిని తేజస్విని ఆల్ ఇండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిందని, అలాగే లక్ష్మీనారాయణ అనే విద్యార్థి 3వ ర్యాంకు సాధించారని మాస్టర్ మైండ్స్ కళాశాల అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. ఈ మేరకు కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు. నగరంలోని మాస్టర్ మైండ్స్ కళాశాలలో చదువుతున్న తేజస్విని అనే విద్యార్థి CMA ఫలితాలలో ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించి చరిత్ర సృష్టించింది. ఆగస్టు 23వ తేదీ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన CMA ఫైనల్ ఫలితాలలో తేజస్విని ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించినట్లు మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్వైజర్ మట్టపల్లి మోహన్ తెలిపారు. తేజస్విని స్వగ్రామం అన్నమయ్య జిల్లా తంబాలపల్లి మండలం కన్నెమడుగు గ్రామం అని సాధారణ రైతు కుటుంబానికి చెందిన తేజస్విని ఆల్ ఇండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం అభినందనీయమని ఆయన తెలిపారు. విద్యార్థిని తేజస్విని ఇటీవల ప్రకటించిన CA ఫైనల్ ఫలితాలలో కూడా ఆల్ ఇండియా స్థాయిలో 14వ ర్యాంకు సాధించిందని ఆయన వివరించారు. ఈ విద్యార్థిని ఇంటర్ నుంచి MEC వరకు మాస్టర్ మైండ్స్లోనే చదివినట్లు ఆయన వివరించారు.
అలాగే CMA ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్కు చెందిన విద్యార్థి MV లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా స్థాయిలో 3వ ర్యాంకు సాధించారని, దక్షిణ భారతదేశంలో మొదటి ర్యాంకు సాధించారని వివరించారు. లక్ష్మీనారాయణ స్వగ్రామం పల్నాడు జిల్లా దాచేపల్లి గ్రామమని ఆయన వివరించారు. ఇంటర్ నుంచి తమ కళాశాలలో చదివిన లక్ష్మీనారాయణ CMA ఇంటర్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 3వ ర్యాంకు సాధించడం అభినందనీయమని వివరించారు. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ రంగనాయకులు డాక్టర్ ప్రభాకర్ రావు, డాక్టర్ సుభాన్ కోరారు. ఈ మేరకు నగరంలోని నీలోఫర్ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ రంగనాయకులు, డాక్టర్ ప్రభాకర్ రావు, డాక్టర్ జి సుభాన్ తదితరులు పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 200 మందికి ఈ క్యాంప్లో బీపీ, షుగర్ పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ తహసీల్దార్ రోషన్ అలీ, అజయ్ కుమార్తో పాటు గోవిందరాజులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాధి వచ్చాక చికిత్స పొందే కంటే వ్యాధి రాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే అవి మరిన్ని ఆరోగ్య సమస్యలను కలుగజేస్తాయని అన్నారు. వైద్యుల పర్యవేక్షణలో మందులను తీసుకోవటం ద్వారా బీపీ, షుగర్ వ్యాధులను అదుపులో ఉంచుకోవచ్చని తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తామని వారు తెలిపారు. వాతావరణ కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సామాజిక బాధ్యతగా చాటుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కవర్ది అన్నారు. ఈ మేరకు జిల్లా కోర్టు ఆవరణతో పాటు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని జిల్లా కోర్టుతో పాటు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం ఆవరణలో స్పాటెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్పాటెన్స్ సొసైటీ వ్యవస్థాపకులు సయీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానిని పరిరక్షించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వాతావరణ కాలుష్యం అధికంగా ఉండటం వల్ల అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారని, వాటి నుండి రక్షించుకునేందుకు మొక్కలు నాటడం మంచి మార్గమని చెప్పారు. కార్యక్రమాన్ని చేపట్టిన స్పాటెన్స్ సొసైటీని అభినందించారు. మన సంస్కృతి సాంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించినట్లు మాంటెసరీ పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఈ మేరకు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు చిన్నారి శ్రీకృష్ణుని వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్నారు. నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న మాంటెసరీ పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణతో అందరినీ అలరించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణతో చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణాష్టమి వేడుకల నేపథ్యంలో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా తమ పాఠశాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణలో అందరినీ అలరించారని వివరించారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మా మాంటిసరీ ఐకిడ్స్ విభాగంలో ముందస్తు కృష్ణాష్టమి సంబరాలు జరుపుకున్నాము. మా వ్యవస్థాపకురాలు శ్రీమతి కళ్యాణమ్మ గారు ప్రతి పండుగ కూడా ఎంతో సాంప్రదాయంగా జరిపించటము మాకు ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఐకిడ్స్ విభాగము 3 రోజులు ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నాము. చిన్నారులు శ్రీకృష్ణులుగా మరి అమ్మాయిలు గోపికలుగా అలంకరించుకొని ఎన్నో నృత్యాలు చేశారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమంటే మరి తల్లిదండ్రులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు, ఎన్నో నృత్యాలు చేశారు. యశోద, చిన్ని కృష్ణుడు డాన్స్ మరియు
మదర్స్ డ్యాన్స్, తర్వాత టీచర్స్ అందరం కూడా ఎంతో సంతోషంగా పాల్గొన్నాం. విద్యార్థులలో చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక విలువలు పెంపొందించేందుకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించినట్లు సర్వేపల్లి విద్యాలయం అధినేత శేషన్న తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్నారు. నగరంలోని కృష్ణానగర్లో ఉన్న సర్వేపల్లి విద్యా సంస్థలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ముందస్తుగా ఎంతో వైభవంగా నిర్వహించారు. పాఠశాల అధినేత శేషన్న ముఖ్య అతిథిగా హాజరై ఉట్టికొట్టి ఈ వేడుకలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు శ్రీకృష్ణుని గోపికల వేషధారణల్లో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాల అధినేత శేషన్న తదితరులు మాట్లాడుతూ శ్రీకృష్ణుడు మానవుడై పుట్టి మాధవునిగా వెలుగొంది జగద్గురువుగా భగవద్గీతను బోధించి ధర్మ పరిరక్షణ చేశారని చెప్పారు. విద్యార్థులందరూ మంచి మార్గంలో నడిచి ధర్మ సంస్థాపన కోసం పాటుపడాలని ఉద్బోధించారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలని ఆయన కోరారు. విద్యార్థులలో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని తమ పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచెత్త వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన హాకీ పోటీలను ప్రారంభించారు. ఈ నెల 29వ తేదీ జరగనున్న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో అంతర్ పాఠశాలల హాకీ పోటీలను పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచెత్త వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా హాకీ సంఘం కార్యదర్శి సుధీర్, న్యాయవాది శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచెత్త వెంకటరెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించటం వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహిస్తున్న జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారులను అభినందించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ చక్కగా రాణిస్తారని వివరించారు. ముఖ్యంగా బాలికలు క్రీడా పోటీల్లో అధిక సంఖ్యలో పాల్గొనటం అభినందనీయమని తెలియజేశారు. గెలుపు ఓటములను సమానంగా తీసుకొని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆమె సూచించారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.